ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు 5th సర్గాలో 30 శ్లోకాల నుంచి రావణాసుడికి హితోపదేశం చెయ్యటానికి తన తాతగారు వచ్చి అక్కడ జరుగుతున్న అపశకునాల గురించి అన్నీ కూడా రావణాసుడికి చెప్తున్నాడు. కాళికా పాండురే దంతేహ ప్రహసత్యగ్రతః స్థిత కరాఘోషు ప్రజాయంతే మూషకా నకులైః సహ. కాళికాదేవి తన పళ్ళు బయట పెట్టి గట్టి గట్టిగా విట్టహాసం చేస్తూ నవ్వుతూ ఉన్నది. అలాగే ఇక్కడ ఆవుల నుంచి గాడిదలు పుడుతున్నాయి. అలాగే ఎలుక ముంగీస స్నేహం చేస్తూ ఈ రెండు కలిసి మళ్ళీ పిల్లుల మీద పోరాటాన్ని చేస్తున్నాయి. అంటే విపరీతంగా ఏదైతే ముంగీసకి అలాగే ఎలుకకి ఎప్పుడూ పడదు, కానీ ఈ రెండు స్నేహం చేసి పిల్లుల మీద కలిసి దాడి చెయ్యటము. మార్చారేణతు యుధ్యంతి పన్నగా గరుడీనతు కరాలో వికటో ముండః పురుషః కృష్ణ పింగళః. అలాగే పాములు గరుడ పక్షులతో పోట్లాడుతున్నాయి. భయంకరుడు బీభత్సుడు అలాగే ఇట్లా బోడి తలవాడైన అంటే కాలరూప పురుషుడు ఎలా అయితే చాలా భయానకంగా భయంకరంగా నల్లని రూపంతో ఉంటాడు, అటువంటి ఆ కాల పురుషుడు యొక్క దర్శనాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. కాలో గృహాని సర్వేషాం కాళీ కాళీ త్వవీక్షతి ఏతాన్యన్యాని దృశ్యంతే నిమిత్తాన్యుత్ భవంతి చ. ఈ కాలపురుషుడు ఏదైతే నల్లని పెద్ద ఆకారం కలిగి ఉంటాడో ప్రతి ఒక్క రాక్షసుల యొక్క ఇంట్లో పగలు రాత్రి పదే పదే వాళ్ళకి ఆ దర్శనమే కనిపిస్తూ ఉన్నది. ఇలాంటివి బోల్డ్ అపశకునాలు ఇంకా ఇంకా ఇవి కాకుండా ఇంకా కొత్తవి కూడా బోల్డ్ కనిపిస్తూ ఉన్నాయి సీతను ఎప్పుడైతే ఈ లంకకి తీసుకొచ్చావో అప్పటి నుంచి. అతః కులస్య రక్షార్థం శాంతిం కురు దశానన సీతాం సత్కృత్య సధనాం రామయాశు ప్రయశ్చ మోహ. అందువలన ఓ దశానన, రాక్షసుల యొక్క కులాన్ని రక్షించటానికి శాంతి విధిని నువ్వు ఆచరించాలి. అలాగే ఓయి సీతను నువ్వు విధి విధానంగా చక్కగా సత్కరించి ధనంతో పాటు సకల భోగప్రాయమైనవన్నీ కూడా సంబరాలతో కూడుకుని ఉత్సవంలా చేసుకుంటూ ఆవిడ్ని సాధనంగా రాముడికి కూడా నువ్వు అప్పచెప్పాలి. అప్పుడే ఇవి ఆగుతాయి. రామం నారాయణం విద్ధి విద్వేషం త్యజ రాఘవే యత్పాదపోతమాశ్రిత్య జ్ఞానినో భవసాగరం. శ్రీరాముడు సాధారణమైన మానవుడు కాదు, సాక్షాత్తు నారాయణుడని తెలుసుకో. ఆ రాముడి యందు ద్వేషాన్ని విడిచిపెట్టి ఆ మహానుభావుడు యొక్క పాదాల్ని ఆశ్రయించు. తరంతి భక్తి పూతాన తస్తతో రామో న మానుషః భజస్వ భక్తి భావేన రామం సర్వ హృదయాలయం. ఆ మహానుభావుడు యొక్క పాదాన్ని నువ్వు ఆశ్రయిస్తే అంటే ఈ భవసాగరాన్ని దాటడానికి ఏదైతే నావ ఆ పరమాత్మ ఆయన్ని నువ్వు ఆశ్రయిస్తే ఎలా అయితే జ్ఞానులు ఈ సంసార సాగరాన్ని ఆ నావని ఆధారం చేసుకుని తరించిపోతున్నారు, శ్రీరాముడు మానవ మాత్రుడు కాడు. అందుకుని ఆ పరమేశ్వరుణ్ణి ఇలా సత్పురుషుల యొక్క హృదయంలో ఎప్పుడూ స్థిర నివాసంగా చేస్తున్న ఆయన్ని భక్తిపూర్వకంగా నువ్వు కూడా సేవించుకో అని చెప్పాడు. యద్యపి త్వం దురాచారో భక్త్యా పూతో భవిష్యసి మద్వాక్యం కురు రాజేంద్ర కుల కౌశల హేతవి. ఇలా చేస్తేనే నువ్వు దురాచారుడు అయినప్పటికీ కూడా రామభక్తి చేతనే మళ్ళీ పవిత్రుడివి అవుతావు. ఓ రాజేంద్ర, రాక్షసుల యొక్క క్షేమం కొరకైనా సరే నేను చెప్పేది నువ్వు అంగీకరించు. తత్తుత్తమాల్యవతో వాక్యం హితముక్తం దశాననః నామర్షయతి దుష్టాత్మ కాలస్య వశమాగతః. ఈ విధంగా మాల్యవంతుడన్న తాత ఏదైతే హితకరమైన వచనాలు రావణాసుడికి చెప్తాడో, దుష్టాత్ముడు కాబట్టి ఆ దశాననకి మళ్ళీ కాలవశముడి చేత ఈ మాటలు ఈయన ద్వారా వినిపించినా సరే తన ఎవరు సహించలేకపోయాడు. ఆరోగ్యాన్ని పెంచేది చేదుగానే ఉంటుంది మనకి ఏదన్నా ఔషధం. అది ఎవరిచ్చినా సరే ఔషధం కాబట్టి నీకు అది మేలే చేస్తుంది. ఆ చేదుగా ఉన్న ఔషధం నాకు నచ్చిన వాళ్ళు ఇచ్చినంత మాత్రం అదేం తీపిగా మారిపోదు.
అది చేదుగానే ఉంటుంది. అలాగే నాలో వికారాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ మంచి మాటలు అన్నవి ఎందుకంటే ఈ వాసనల కొద్దీ పైగా ఇక్కడ కాల ప్రభావం ఉన్న కారణంగా దానికి వశి అయిపోయిన కారణంగా కొన్ని కొన్ని మనకి సహించరానట్టుగా అయిపోతూ ఉంటాయి. మానవం కృపణం రామమేకం శాకామృగాశ్రయం సమర్థం మన్యసే కేన హీనం పిత్ర మునిప్రియం. అందుకు బదులుగా ఆ దశముఖుడైన రావణాసుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓరి ఆ మానవుణ్ణి, అల్పుణ్ణి, ఏకాకిని, ఆ వానర సహాయంతో ఉన్నవాణ్ణి, అంత హీనాతిగా ఉన్నవాడిని, తండ్రి కూడా గెంటేసిన వాడిని, మునిజనులకి ప్రియమైన వాడిని, ఆ రాముడు గురించి నువ్వు ఇంత గొప్పగా అనుకుంటున్నావేంటి, అతడు సమర్థుడు కాదు అని. రామేణ ప్రేషితో నూనం భాషతే త్వమనర్ఘలం గచ్చ వృద్ధోసి బంధుస్త్వం సోఢం సర్వం త్వయోధితం. ఆ మానవ మాత్రుడు అసలు సమర్థత లేనివాడు, అందుకే తండ్రి చేత గెంటేయబడ్డాడు. బహుశా ఆ రాముడే నిన్ను పంపించి ఉంటాడు, అందుకే నువ్వు రాముడి కోసం ఇంతలాగా ఎక్కువగా చెప్తున్నావు. పైగా నీవు ఏ అడ్డు అదుపు లేక ఇంత అనర్గళంగా నువ్వు మాట్లాడేస్తున్నావు. ఇంకా చెప్పింది చాలు, వెళ్ళు, నువ్వు వృద్ధుడివైపోయావు, పైగా నువ్వు నాకు బంధువువి, కనుకనే నువ్వు ఇంత మాట్లాడినా సరే సావధానంగా విని మరి సహించాను, నిన్ను మళ్ళీ శిక్షించకుండా కూడా వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు. ఇతో మత్కర్ణ పదనిం దహత్యేతద్వచనస్తవ ఇత్యుక్త్వా సర్వ సచీవేహ సహితః ప్రస్థితస్తథా. కానీ నువ్వు పలికిన ఆ మాటలన్నీ కూడా నా చెవులు యందు అగ్నిని ఇంకా కురిపిస్తున్నట్టుగా దహించి వేస్తున్నాయి. ఇలా చెప్పి ఆ మంత్రులందరితో కలిసి అక్కడి నుంచి చాలా దురుసుగా వెళ్ళిపోయాడు రావణాసుడు. ప్రాసాదాగ్రే సమాసీనః పశ్యన్ వానర సైనికాన్ యుద్ధాయ యోజయత్ సర్వ రాక్షసాన్ సముపస్థితాన్. అక్కడి నుంచి వెళ్ళిపోయి తన మంత్రులందరితో కలిసి తన భవనం పైకెక్కి తాను కూర్చుని ఉన్నాడు. అక్కడ వానర సైనికుల్ని చూస్తూ తన చేత ఉన్న ఆ రాక్షసులందరినీ కూడా యుద్ధం కోసం సిద్ధం కావాల్సిందిగా ఆ సిద్ధపరుచుకోమని చెప్తూ, రామోపి ధనురాధాయ లక్ష్మణేన సమాహృతం దృష్ట్వా రావణమాసీనం కోపేన కలుషీకృతః. అక్కడ రావణుడు కిరీటము ధరించి మంత్రులతో కూర్చుండి ఉండటం కూడా ఇక్కడ వానరులతో ఉన్న రాముడు చూశాడు, లక్ష్మణుడు చూశాడు. లక్ష్మణుడు అందించిన తన ధనుస్సుని రాముడు చాలా కోపంగా చేతబట్టుకున్నాడు. కిరీటినం సమాసీనం మంత్రిభిః పరివేష్టితం శశాంకార్ధానిభినైవ మానేనైక రాఘవః శ్వేతశ్చత్ర సహస్రాని కిరీటాదశకం తదా చిచ్ఛేద నిమిషార్ధేన తదద్భుతమివ భవతు. చక్కగా కిరీటాన్ని ఆభరణాన్ని ధరించి ఉన్న రావణాసుడు మంత్రులందరూ చుట్టూ ఉండగా అంతమందితో అక్కడ ఆసీనుడై ఉన్నాడు. ఆ సమయంలో లక్ష్మణుడు ఏదైతే తన ధనుస్సుని తెచ్చిచ్చాడో ఒక్కసారిగా గురి చూశాడో, రామబాణం ఏదైతే గురి తప్పదు, తన అర్ధచంద్రాకృతి గల ఒక బాణాన్ని తీసి ఆ సహస్ర శంఖాలతో ఉన్న శ్వేత చాత్రాన్ని, ఆ 10 కిరీటాల్ని ధరించి ఉన్న ఆ రావణాసుడి మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా ఆ 10 కిరీటాల్ని ఒకేసారిగా అదంతా కూడా ఖండించి వేసింది. ఇదంతా కూడా ఒక్క అర నిమిషంలో చాలా అద్భుతంగా జరిగిపోయింది. లజ్జితో రావణస్తూనం వివేశ భవనం స్వకం ఆహూయ రాక్షసాన్ సర్వాన్ ప్రహస్త ప్రముఖాన్ కలుహ. అయితే ఇక్కడ తాను అంతమందితో కూర్చుని ఉండగా తన లంక నగరంలో తాను ఉన్నప్పుడే ఒక్కసారిగా రాముడు ప్రయోగించిన బాణం ఆ 10 కిరీటాన్ని కూడా ఎప్పుడైతే లీలగా అది ఛేదించి వేసిందో, సిగ్గుతో రావణాసుడు వెంటనే తన భవనంలోకి లోపలికి వెళ్ళిపోయాడు. అంతటా దురాత్ముడు తన ప్రహస్తున్న ప్రముఖులైన ఆ మంత్రులందరినీ పిలిపించి వాళ్ళతో మళ్ళీ చర్చిస్తున్నాడు. వానరేహాసః యుద్ధాయ నోదయామాస సత్వరః తతో భేరీ మృదంగాద్యైః పనవానక గోముఖైః.
సత్వరుడు ఆ వానరులతో వారిని యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు. అంతటా బేరి, మృదంగాదులు ఇటువంటివన్నీ కూడా వాయిద్యాలతో, తప్పట్లతో, గోముఖులు ఇవన్నీ ప్రయోగిస్తూ అంటే యుద్ధానికి ఇంత రకాలుగా సిద్ధం కావాలని ఆ మంత్రులకి చెప్తున్నాడు రావణాసుడు. మహిషో షష్ట్రేహ కరేహ సింహే ద్వీపీభిః కృతవాహనః ఖడ్గశూలా ధనుః పాశాయష్టి తోమర శక్తిభిః లక్షితాః సర్వతో లంకాం ప్రతిద్వారాముపాయయుః తత్పూర్వమేవ రామేణ నోదిత వానరర్షభాః. అందుకుని ఇలాగా అన్ని రకాలుగా చతుర్వర్గ సేన అలాగే ఇటువంటి వాణిజ్యాలు, మృదంగాలు అన్నిట్లో అంటే వాళ్ళు ఇంకా ఉత్సాహాన్ని రేపేలాగా ఇలా వాహనాలు చేసుకుని ఖడ్గాలు, శూలాలు, ధనుస్సులు, పాశాలు అన్ని రకాల అస్త్రశస్త్రాలు ధరించి ఈ శక్తి సముదాయంతో ఆయుధాలు చేతపట్టి లంకా నగరం ద్వారం దగ్గర చేరి ఆ వ్యూహాలుగా నిలిచి ఉన్నారు. ఆ సేనంతా కూడా ఆ వానర వీరులు రాముడి చేత ఆజ్ఞాపించబడి ఉన్నారు. అంతకు ముందే వాళ్ళు కూడా ఆ ద్వారాలకి అవతల పక్కన. ఉత్తమ్యాగిరి శృంగాని శిఖరాని మహంతి చ తూరుశ్చోత్పాట్య వివిధ్యాన్ యుద్ధాయ హరియూతపాః ప్రేక్షమానా రావణస్య తాన్యానీకాని భాగసః రాఘవ ప్రియ కామార్థం లంకామారురుహస్తథా. యుద్ధానికై గొప్పవైన ఇలా పెద్ద పెద్ద శిఖరాలు, శిలలు, ఎందుకంటే వానరుల దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటంటే వాళ్ళ గోర్లు, అలాగే వాళ్ళు ఏవైతే పెకిలించి పట్టుకోగల శిలలు, చెట్లు, అలాగే వాళ్ళ తోకలు ఇవే ఉన్నాయి వాళ్ళకి. అందుకని వీళ్ళి పెద్ద పెద్ద శిఖరాలంతా కూడా చేత పట్టుకుని ఎన్నో రకాల పెద్ద పెద్ద మహావృక్షాలని పెకిలించి అవన్నీ కూడా పెట్టుకుని ఉన్నారు ఆ వానర శ్రేష్ఠులు. వాళ్ళు కూడా విభాగాలుగా చేరి ఆ ద్వారాల దగ్గర ఉన్నారు. రావణాసుడు ఒక్క సేనను ఆ రావణాసుడిని చూస్తూ శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించటానికి లంకా నగరాన్ని ముట్టడించి వాళ్ళందరి మీద కూడా దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు వానర యోధులు. తే ధూమ్రేహ పర్వతాగ్రేశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమాః తతః సహస్రయూథాశ్చ కోటియూథాశ్చ యూతపాః కోటిశతయూథాశ్చాన్యే రురుధుర్నగరం వృషం అప్లవంతః ప్లవనత్తశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః. 1000 మంది ఉన్న ఆ దళములు, 1,000,000 మంది ఉన్న దళములు, ఇలా దళాలు అంటే గుంపులు గుంపులుగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, వీళ్ళందరూ కూడా సమూహాలుగా గిరి శిఖరాల్ని, పిడికల్ని ఆయుధాలుగా ధరించి లంకా నగరాన్ని మొత్తం కూడా చుట్టి వేశారు. కొంతమంది ఎగురుతున్నారు, దూకుతున్నారు, గట్టి గట్టిగా గర్జిస్తూ ఉన్నారు. రామో జయత్యతి బలో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాను పాలితః. ఇలా వానర వీరులు అత్యంత బలిశాలులు రాముడికి జయము జయము అంటూ చేసుకుంటూ, లక్ష్మణుడికి కూడా మళ్ళీ జయము జయము అంటూ వీళ్ళందరూ కూడా రావణాసుడు పరిపాలిస్తున్న ఆ లంకలో వీళ్ళందరూ కూడా ముక్కముటిగా దాడి చేయటానికి ముందుకు వస్తూ రాముడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి కూడా జయ జయలు అనుకుంటూ వీళ్ళు నాదాలు చేసుకుంటూ విజృంభిస్తున్నారు. ఇత్యేవం ఘోషయంతశ్చ సమం యుయుధిరేరిభిః హనుమానంగదశ్చైవ కుముదో నీల ఇవ చ నలశ్చ శరభశ్చైవ మైందో ద్వివిధ ఇవ చ జాంబవాన్ దధి వక్త్రశ్చ కేసరి తార ఇవ చ. నాదాలు చేసుకుంటూ శత్రువులతో యుద్ధం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే హనుమంతుడు, అంగదుడు, కుముదుడు, నీలుడు, నలుడు, శరభుడు, మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు, దధీముఖుడు, కేసరి, తారుడు ఇటువంటి ప్రముఖ యోధులందరూ కూడా వాళ్ళ వాళ్ళ సేనలందరితో కూడా ఇక్కడ ఆ రాక్షసులతో యుద్ధం చేస్తున్నారు. అన్యే చ బలినః సర్వే యూతపాశ్చ ప్లవంగమాః ద్వారాన్యుత్ప్లుత్య లంకాయాః సర్వతో రూరురుద్ధుర్భృశం తదా వృక్షైర్మహాకాయాః పర్వతాగ్రేశ్చ వానరాః నిజగ్నస్తాని రక్షాంసి నఖేర్దంతేశ్చ వేగితాః రాక్షసాశ్చ తథా భీమా
ద్వారేభ్యః సర్వతోరుషాం. ఇతర బలశాలులైన వానర యోధులు కూడా వాళ్ళందరూ కూడా లంకా ద్వారాల మీద లంఘించారు. ఆ నగరం అంతటా కూడా చుట్టుముట్టేశారు వీళ్ళందరూ కూడా. పెద్ద పెద్ద శరీరాలు కలిగి ఉన్నారు. పెద్ద పెద్ద శిలల్ని, వృక్షాల్ని పట్టుకుని ఈ వానర వీరులందరూ కూడా వాళ్ళ గోళ్లతో, దంతాలతో రాక్షసుల్ని గట్టి గట్టిగా కొట్టేస్తున్నారు. వాళ్ళని గాయపరుస్తూ ఉన్నారు. భయంకరమైన ఆకారాలు కలిగి అంత పెద్ద పెద్ద శరీరాలున్న రాక్షసులతో వీళ్ళు చాలా ఘోరమైన యుద్ధాన్ని చేస్తున్నారు. చాలా కోపంతో చేస్తున్నారు. నిర్గత్య భిందిపానిశ్చ ఖడ్గేః శూలేః పరశ్వద్యేః నిజగ్నుర్వానరానీకం మహాకాయ మహాబలాః రాక్షసాంచ తథా జగ్నుర్వానరా జితకాసినః తదా బభూవ సమరో మాంసశోణీత కర్ధమాః. ఇలా అన్ని వైపులా ద్వారాల దగ్గర వీళ్ళంతా ఉన్నారు. అందుకని వానరులందరూ అంతా పెకిలించి వేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళ వాలాలతో అయితే ఈ రాక్షస యోధులేమో ఆయుధాలతో దాడి చేస్తున్నారు. అందుకని ఖడ్గాలు, శూలాలు ఇటువంటివన్నీ మొదలైన ఆయుధాలతో ఆ వానర సేనని వీళ్ళు కొడుతున్నారు. విజయదర్పంతో వానరులు కూడా తిరిగి మళ్ళీ రాక్షసులు కూడా అలాగే గట్టి గట్టిగా బాధించేలాగా వాళ్ళు కూడా కొడుతున్నారు. ఈ యుద్ధరంగం అంతా కూడా రక్త మాంసాల యుక్తంగా అంతా కూడా అదే పారుతూ ఉన్న కారణంగా ఆ రక్తమే బురదగా మారిపోయింది. రాక్షసాం వానరాణాం చ సంబభూవాద్భుతోపమః ते हयश्च गजश्चैव रथेः काञ्चन सन्निभेः रक्षो व्याघ्रायुयुधीरे नादयन्तो दिशो दश రాక్షసాశ్చ కపీంద్రాశ్చ పరస్పర జయేషినః. వానరులు ఆ రాక్షసుల మధ్య యుద్ధం ఎంతలాగా ఘోరంగా జరుగుతుంది అంటే రాక్షస శ్రేష్ఠులేమో వాళ్ళ గుర్రాలు ఏవైతే వాళ్ళ దగ్గర చతురంగ బలాలు ఉన్న ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద, వీటి మీద ఉన్నవాళ్ళు వీళ్ళు వాటి మీద అధిరోహించి అన్ని వైపుల నుంచి కూడా నాదాలు చేసుకుంటూ యుద్ధం చేస్తున్నారు. పరస్పరం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విజయాన్ని సాధించాలి అని. రాక్షసాన్ వానరా జగ్నుర్వానరైశ్చేవ రాక్షసాః రామేణ విష్ణునా దృష్టా హరయో దివిజాశ్చజాః. ఈ యుద్ధం పరస్పరం ఎలా అయితే చంపేసుకుంటూ విజయాన్ని సాధించాలని చేస్తున్నారు రాక్షసులు, వానరులు ఒకళ్ళనొకళ్ళు ఎంతలాగా మోదుకుంటున్నారు అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడు యొక్క అవతారమైన రాముడి దృష్టి చేత అక్కడంతా కూడా వానరులందరూ కూడా దైవాంశ సంభూతులు. బభూవుర్బలినో హృష్టస్తథా పితామృత ఇవ సీతాభీమర్ష పాపేన రావణే నాభిపాలితాం హతశ్రేకాన్ హతద్బలాన్ రాక్షసాన్ జగ్నురోజస చతుర్ధంశావశేషేణ నిహతం రాక్షసం బలం. అమృతం పానం చేసిన వారి వల్ల ఇలా తృప్తి కారణంగా క్రమక్రమంగా బలాన్ని పుంజుకున్నట్టుగా సీతను అపహరించి పాపాత్ములైన ఆ రావణాసుడు యొక్క సేన, రావణాసుడు ద్వారా పరిపాలిస్తున్న ఆ రాక్షసుల యొక్క తేజస్సు క్రమక్రమంగా నశించిపోతూ వాళ్ళు బలహీన పడుతున్నారు. అప్పుడు వానరులు ఇంకా ఇంకా పరాక్రమాన్ని పెంచుకుంటున్నారు. రాక్షసులందరినీ క్రమేణా వధించేస్తూ ఉన్నారు. క్రమంగా ఈ రాక్షస యోధులందరూ వధింపబడుతూ ఉన్నారు. రావణాసుడు యొక్క సేన అన్నది తరిగిపోతుంది. యుద్ధానికి వచ్చిన అంతమందిలో కూడా 3 వంతుల సేన పోయి ఇంకా మిగిలింది కొద్దిగే. స్వసేనం నిహతం దృష్ట్వా మేఘనాథోదృష్టిదీః బ్రహ్మదత్త వరః శ్రీమాన్ అనంతర్ధానం గతో సురః. తన సేన ఇట్లా నష్టమైపోతుంది చూసిన దుష్టబుద్ధి కలిగిన మేఘనాథుడు ఆ బ్రహ్మదేవుని వరం పొందిన అంటే ఇక్కడ ఏదైతే రావణాసుడు యొక్క కొడుకు మాయతో అన్నా సరే విజయాన్ని సాధించాలన్న తపన కలిగి ఉన్నవాడు. అందుకుని తన సేన తగ్గిపోతుంటే అక్కడ ఎవరికి కనిపించకుండా యుద్ధం చేయడానికి ప్రారంభించాడు. మళ్ళీ సర్వాస్త్ర కుశలో వ్యోమ్ని బ్రహ్మాస్త్రేణ సమంతతః నానా విధాని శస్త్రాని వానరానీకమర్ధయన్ వవర్షాశరజానాని తదద్భుతామివాభవత్ రామోపి మానయన్ బ్రహ్మమస్త్రామస్త్ర విధాంవరః.
ఇలా అక్కడ అంతర్ధానమయ్యి ఆకాశం నుంచి ఎవరికీ కనిపించకుండా ఉండి తాన్నెవరూ చూడలేరు కాబట్టి యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే నిజంగా కనిపించే మనిషి అంటే ఇక్కడి నుంచి ఏస్తున్నాడు అని తెలుస్తుంది. కనిపించకుండా చేసినప్పుడు ఒకసారి ఇటు పడుతుంది, ఇంకోసారి ఎటునుంచో పడుతుంది. ఎందుకు? మారుతూ ఉన్నాడు, తన ప్రదేశాన్ని మారుస్తూ యుద్ధం చేస్తున్నాడు. కాసేపు బ్రహ్మాస్త్రాలతో ఎన్నో రకాల శస్త్రాల్ని ప్రయోగించి ఆ వానర సేనని పీడించాడు. తర్వాత అతడు రాముడి మీద ఆ పరంపరగా వర్షింపచేశాడు తన బాణాలని. చూడటానికి అది చాలా అతి అద్భుతంగా ఉన్నది. క్షణం తుష్ణీమువాసాధ దదర్శా పతితం బలం వానరాణం రఘుశ్రేష్ఠ చుకోపానల సన్నిమః చాపమానాయ సౌమిత్రే బ్రహ్మాస్త్రేణ సురంక్షణాత్ భస్మీకరోమి మే పశ్య బలమధ్య రఘుత్తమ. ఇలా అస్త్ర విద్యలో ఆరితేరినవాడు. కాకపోతే ఈ రాముడిముడే తను ఎట్లా అయితే ప్రయోగిస్తున్నాడో రాముడు కూడా చాలా ఆరితేరినవాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించటానికి తన బలాన్ని నేల కూల్చుకున్న క్షణకాలంలో మిన్నకున్నాడు. ఏమీ తెలియనట్టుగా అవి నిర్మూలించటం చేత కానట్టుగా. అంతటా ఆ రాముడు ఇలా అత్యంత క్రోధంతో మళ్ళీ ఒక్కసారిగా అగ్నిలాగా ప్రజ్వలిస్తూ మళ్ళీ లక్ష్మణ్తో చెప్తున్నాడు, ఓ సౌమిత్రి, నా వింటిని ఇటు తీసుకునిరా, క్షణంలో ఈ బ్రహ్మాస్త్రంతో వీడిని నేను భస్మం చేసేస్తాను అని. మేఘనాదోపి తచ్చుత్వా రామవాక్య మతింద్రితః తూర్ణం జగామనగరం మాయయా మాయీ కోసురాహ. అయితే లక్ష్మణుడు వెంటనే, అంటే నా బలాన్ని వీడికి నేను ఇప్పుడు చూపిస్తాను అని రాముడు మాటలు విన్న వెంటనే ఆ మేఘనాథుడు అప్పుడు చాలా జాగ్రత్తతో మాయోపేతంగా మాయమైపోయి మళ్ళీ వేగంగా నగరాల్లోకి పారిపోయాడు. పతితం వానరానేకం దృష్ట్వా రామో అతి దుఃఖితః ఉవాచ మారుతిం శీఘ్రం గత్వా క్షీరమహోదధిం తత్ర ద్రోణాగిరిర్నామ దివ్యోషధి సముద్భవః తమానయా ధృతం గత్వా సంజీవయ మహామతే. అయితే ఇక్కడ నేల కూలిపోయిన వానరుల సమూహాన్ని చూస్తూ రాముడు మళ్ళీ దుఃఖానికి లోబడి అక్కడ మళ్ళీ ఆ హనుమంతుడితో చెప్తున్నాడు, వేగంగా వెళ్ళి క్షీరసాగరానికి చేరు, అక్కడ దివ్య ఔషధాలతో ఉన్న ద్రోణగిరిని వెంటనే ఇక్కడికి తీసుకురా అని. వానరౌఘాన్ మహాసత్వాన్ కీర్తిస్తే సుస్థిర భవేత్ ఆజ్ఞా ప్రమాణమిత్యుక్త్వా జగామా నీలనందనః. దానిని తీసుకువస్తే వెంటనే ఇక్కడ వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి బతికించుకోవచ్చు, నీ కీర్తి కూడా స్థిరంగా ఉంటుంది నీకు అని ఆజ్ఞ ఇచ్చాడు రాముడు. వెంటనే వాయుపుత్రుడు వెంటనే వెళ్ళిపోయాడు అది సాధించుకు తీసుకురావటానికి. ఆనేయాచ గిరిం సర్వాన్ వానరాన్ వానరర్షభః జీవయిత్వా పునస్తత్ర స్థాపయిత్వా యయోధృతం. సంజీవిని అక్కడ ఆంజనేయుడు ఆ ద్రోణ పర్వతాన్ని తీసుకువస్తే అక్కడ అందరూ కూడా ఎవరైతే మరణించాడో ఆ అనరులందరూ మళ్ళీ తిరిగి బ్రతికారు. మళ్ళీ ఆ గిరిని పూర్వస్థానంలో మళ్ళీ నిలిపి తిరిగి వచ్చేశాడు హనుమంతుడు. పూర్వవద్భైరవం నాదం వానరాణం భలోగతః శుత్వా విస్మయమాపన్నో రావణో వాక్యమబ్రవీత్ రాఘవో మే మహాన్ శత్రుః ప్రాప్తో దేవా వినిర్మితః హంతుం తం సమరే శీఘ్రం గచ్చంతు మమ యూతపాః. ఇలా మళ్ళీ దాన్ని పెట్టేసి తిరిగి వచ్చిన తర్వాత వానరసేన సమూహాల నుంచి మళ్ళీ మునుపటిలాగే వీళ్ళందరూ మళ్ళీ భయంకరమైన నాదాలు చేసుకుంటూ రావణాసుడు ఆశ్చర్యపడేలాగా వీళ్ళు మళ్ళీ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ దేవతలచే రూపించబడిన ఈ రాముడు నాకు పరమశత్రువు, ఇతన్ని నేను ఎలా అయినా సరే ఓడించాలి, నా సేనాపతులందరూ కూడా ఆ యుద్ధంలో అతన్ని మట్టు పెట్టండి, వేగంగా వెళ్ళండి, ఎలా అయినా సరే ఇది నా శాసనము, నాకు ప్రియంగా చెయ్యాలి అంటే ఆ రాముణ్ణి హతమార్చాలి అని. మంత్రినో బాంధవాః శూరా ఏ చ మత్ప్రియ కాంక్షిణః సర్వే గచ్చంతు యుద్ధాయ త్వరితం మమ శాసనాత్. సేన మూడొంతులు తొలగిపోయింది, ఇప్పుడు మిగిలింది ఒక వంతే. అందుకే మళ్ళీ రావణాసుడు చెప్తున్నాడు, నాకు నిజంగా ప్రియంగా మీరు చెయ్యాలి అనుకుని నా హితాన్ని కోరుకున్న వారైతే మీరందరూ మంత్రులు కూడా మీ బంధువులతో శూరులైన వీరసేనతో త్వరగా యుద్ధానికి వెళ్ళి ఆ రాముణ్ణి హతమార్చండి అని.
येन गच्छन्ति युद्धाय भीरवः प्राणविप्लवान् तान् हानिष्याम्यहं సర్వాన్ మచ్చాసన పరాజ్ముఖాన్. ఇలా ఎప్పుడైతే చెప్పాడో ఇది నా శాసనం, పైగా దీన్ని ఉల్లంఘించటానికి వీల్లేదంటే మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు వెళ్ళి యుద్ధం చెయ్యాల్సిందే. ప్రాణభయం ద్వారా పిరికివారిలాగా యుద్ధం నుంచి మీరు గనక పారిపోతే మీరందరినీ కూడా నేనే చంపేస్తాను అన్నాడు. తచ్చుత్వా భయసంత్రస్తా నిర్జగ్మురణకోవిదాః అతికాయః ప్రహస్తశ్చ మహానాద మహోధరో దేవశత్రుర్నికుంభశ్చ దేవాంతక నరాంతకో ఆపరే బలినః సర్వే యూయుర్యుద్ధాయ వానరేహ. చేసినా చేస్తారో, యుద్ధం చెయ్యకుండా వెనక్కి పారిపోయినా రావణాసుడే చంపేస్తాడు. ఇంకా వీళ్ళందరూ కూడా ఆ మాటలు విని భయానికి లోబడి యుద్ధానికే పూనుకుని ఆ పెద్ద పెద్ద శరీరాలు కలిగిన వాళ్ళు ఈ మంత్రులందరూ ప్రహస్తుడు, మహానాదుడు, మహోదరుడు, దేవశత్రుడు, నికుంభుడు, దేవాంతకుడు, నరాంతకుడు ఈ మొదలైన వీరులందరూ కూడా ఈ బలగాళ్ళందరినీ, బలశాలురైన యోధులైన రాక్షసులందరినీ తీసుకుని ఆ వానరులతో పోరాటాన్ని వాళ్ళు కొనసాగించారు. ఏతే చాన్యే చ బహవః శూరాః శతసహస్రశః ప్రవిశ్య వానరం సైన్యం మమస్తుర్ బలదర్పితాః. వీరందరూ కూడా ఇతరులకు కూడా వందలు వేల రాక్షస శూరులు ఆ వానరుల సైన్యంలోకి చొచ్చుకుని పోయి బలగర్వితాలైన కారణంగా వీళ్ళందరూ వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయా వాటితో వాళ్ళందరినీ కూడా బాధిస్తున్నారు వానరుల్ని. భూషుండి బిందిపాలేశ్చ బాణేహ ఖడ్గేహ పరశ్వద్యేహ అన్యేశ్చ వివిధేర్ స్థేర్నిజగ్నూర్ వారియూతపాన్. ఇలా వాళ్ళ దగ్గరున్న అవన్నీ కూడా వాళ్ళు వినియోగిస్తుంటే ఈ వానరులు వాళ్ళ పిడికిలితో గుద్దేసి వాళ్ళ ఆయుధాలనే వాళ్ళు తీసుకుని మళ్ళీ వాళ్ళ ఆయుధాల చేతనే ఆ రాక్షసుల్ని మళ్ళీ వాళ్ళు వధించటం మొదలుపెట్టారు. ते पादपेः पर्वताग्रेर्नखदंश्चेष्ट मुष्टिभिः प्राणैर्विमोचयामासुः सर्वराक्षसयूथपान् रामेण निहताः केचित् सुग्रीवेण तथा परे हनुमता चाङ्गदेन लक्ष्मणेन महात्मना యూదపేర్వానరానాం తే నిహతాః సర్వరాక్షసాః. ఇలా రాక్షసులొక్క ఆయుధాలని తీసుకుని రాక్షసుల్నే వాళ్ళు వధించేస్తూ ఉన్నారు వానరులు. ఇక వానర వీరులు వృక్షాలతో, పెద్ద పెద్ద శిలలతో, ఈ నఖములతో, దంతాలతో, పిడికలతో రాక్షస సేన నాయకుల్ని ప్రాణాలు తోడేస్తూ వాళ్ళకి బాగా బాధిస్తూ యుద్ధాన్ని కొనసాగించారు. రాముడి చేత కొంతమంది మరణించారు, ఈ వానర యోధుల చేతిలో కొంతమంది మరణించారు. అలాగే సుగ్రీవుడి చేతుల్లో, హనుమంతుడి చేతుల్లో అంగదుడు, అలాగే లక్ష్మణుడి చేతిలో చాలా మంది రాక్షసులు మరణించారు. వానర యోధుల చేతుల్లో వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయారు ఆ రాక్షసులు. రామ తేజ సమావిశ్య వానర బలినో భవన్ రామశక్తి విహీనానామేవం శక్తి కూతో భవేత్. శ్రీరాముడు తేజమును పొందుటకు ఆ వానరులు అత్యంత బలిష్ఠులుగా మారిపోయారు. అంటే రాముడొక్క సంపర్కంలో ఉన్న కారణంగా రాముడొక్క తేజస్సు వాళ్ళ మీద కూడా పడుతూ వాళ్ళు ఇంకా బలిష్ఠులైపోయారు. అందువల్లనే ఆ వానరులందరూ కూడా ఆ రాక్షస వీరుల్ని ఎదుర్కోగలిగారు. లేకపోతే అంతటి శక్తి వాళ్ళకి ఎలా కలుగుతుంది? సర్వేశ్వరః సర్వమయో విధాత మాయా మానుష్యత్ వవీడమబ్బనేన సదాచిదానందమాయోపి రామో యుద్ధాది లీలాం వితనోతి మయాం. శ్రీరాముడు సర్వేశ్వరుడు, సర్వమయుడు, అలాగే సర్వ నియామకుడు. అంటే అన్నిటిని ధరిస్తున్నవాడు, అన్నిటిని నియమిస్తున్నవాడు, అన్నిటిలో ఉన్నవాడు, అన్నిటికీ ఈశ్వరుడు తాను. అంతేకాక సర్వదా సచ్చిత్ ఆనంద స్వరూపుడు అయినప్పటికీ మాయ చేత మాయా మానుష రూపంలో అవతరించి ఇక్కడ మళ్ళీ ఆ రూపానికి తగినట్టుగా యుద్ధాన్ని చేస్తూ ఒక లీలని చేస్తున్నాడు. ఆ లీలనంతా కూడా విస్తరింప చేస్తున్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 5th సర్గ సంపూర్ణం.